ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా ఇస్తుండడంతో సిరోల్ మండలం కాంపల్లి సొసైటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడుతున్నారు. అది కాంపెల్లి అండి. ఈరోజు సొసైటీ దగ్గర యూరియా కోసం రైతులు లైన్లో బార్లు పడ్డారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే యూరియా అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాము. అలాగే కార్డులు ఉంటేనే యూరియా ఇస్తామని ఇంతకుముందు అన్నారు. ఇప్పుడేమో సైడ్ ఓపెన్ కార్డు అని చెప్పారు. 3 రోజుల నుండి తిరుగుతున్న ఒక యూరియా కట్ట కోసం ఈ రైతులు ఇట్లా పనులు ఆగం చేసుకొని యూరియా కోసం వస్తుంటే అధికారులు ఎలాంటి స్పందన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే, రైతులకు ప్రేమ ఉంటే ఈ యూరియా ప్రతి ఒక్క రైతుకి అందజేయాలని పొద్దున్నుండి యూరియా ఇస్తున్నారు. రైట్, మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒక్కో రైతుకు ఒక బస్తా ఇవ్వడంతో రైతులు మండిపడుతున్నారు. సరైన యూరియా లేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఏంటి రైతులకు సంబంధించి కూడా యూరియా బస్తాలు రావడం లేని చెప్పేసి రైతులు ఇబ్బంది వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా యూరియా కోసం రైతులు అనేక పడిగాపులు కాస్తున్నారు. ఈ ప్రజెంట్ ఇప్పుడు రైతులను యూరియా కష్టాలు వెంటాడుతా ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి సొసైటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక రైతుకు ఒకే యూరియా బస్తా ఇస్తామనడంతో రైతులు వాగ్వాదానికి నెలకొన్నటువంటి పరిస్థితి నడుపుతుంది. క్యూ లైన్ లో తోపులాట, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూరియా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల రైతులు మండిపడుతున్నారు. ఇటు ఆ కాంపల్లి సొసైటీ వద్ద ఒక్కసారిగా రైతులు భారీగా చేరుకొని అక్కడికి యూరియా బస్తాల కోసం వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్క బస్తా ఇస్తే ఎట్లా సరిపోతుంది, ఒక్క బస్తాతో ఆ పంటను ఎట్లా సాగు చేస్తామంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారుల తీరుపై మండిపడినటువంటి పరిస్థితి నడుపుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. సిరోల్ మండలం కాంపల్లి ఆ సొసైటీ కేంద్రం వద్ద యూరియా కోసం వచ్చినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడి వెయిట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా బస్తాలు దొరకట్లేదు. ఈ బస్తాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున రైతులు లైన్ లో నిల్చోవడంతో స్వల్పంగా తోపులాట జరిగినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు కావచ్చు, అధికారులకు రైతుల మధ్య వాగ్వాదం నెలకొండా పోలీసులు బందోబస్తు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఇటు రబీ సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా వరి నాట్లు కావచ్చు, మొక్కజొన్న పంట పండించినటువంటి రైతులకు యూరియా అవసరం ఉంటుంది. అయితే యూరియా బస్తాలు దొరకట్లేవు. గత కొద్ది రోజులుగా ఆ సొసైటీ కేంద్రాల వద్దకు వచ్చి తిరుగుతున్నాం, బస్తాల కోసం అడుగుతున్నప్పటికీ కూడా ఎవరు ఆ బస్తాలకు సంబంధించి అధికారులు ఇవ్వట్లేదు. కేవలం ఒక బస్తా 2 బస్తాలు మాత్రమే ఇస్తామంటే ఎట్లా పంటను సాగు చేసుకోవాలంటే కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాజాగా నరసింహులపేట మండలం బస్తార్ తండకు చెందిన రైతులు కూడా ఏవో కాళ్ళ మీద పడి ఒక రైతు యూరియా బస్తాలు ఇప్పించాలి, కాల్ముక్త బాంచనంటూ వేడుకున్నటువంటి దృశ్యాలు ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యూరియా కోసం రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అనేక మంది అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు. అధికారులను వేడుకున్నప్పటికీ కూడా యూరియా సమస్య తీరట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా సమస్య లేకుండా, యూరియా కొరత లేకుండా అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు తెచ్చినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.